హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం టెట్కి సంబంధించినటువంటి మన ప్రైమరీకి తర్వాత రెస్పాన్స్ షీట్లకు సంబంధించిన మార్కులు డైరెక్ట్గా ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి మీకు తెలియజేస్తాను. రెస్పాన్స్ షీట్లు మనం డౌన్లోడ్ చేసుకొని 150 క్వశ్చన్స్ని మనం చెక్ చేసుకొని దాన్ని చూడడం అనేది మనకు ఓపిక ఉండకపోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా మార్కుల్నే చూసుకోవడం, ఏ సబ్జెక్టులో ఎన్ని వచ్చాయనేది ఎలా చూసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఏపీటెట్ 2025 అని కొడితే మనకి లింక్ ఓపెన్ అవుతుంది. ఇది దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. అయితే అందరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలిసి ఉంటుంది, కానీ డైరెక్ట్ మార్కులు చూసుకోవడం తెలిసి ఉండకపోవచ్చు. మనం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర ఓపెన్ చేస్తే మన హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా అడుగుతుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. అయితే మనం మొత్తం 150 ప్రశ్నలను రెస్పాన్స్ షీట్లో కౌంట్ చేసుకోవడము అవన్నీ ఇబ్బందిగా అనిపించవచ్చు, లేకపోతే మనకు ఓపిక రాదు. ఇంకా మార్కులు తక్కువ వచ్చింటాయిలే ఎందుకు అని మనకి చూసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం ఇక్కడ సర్వీసెస్లో ఓపెన్ చేస్తే రెస్పాన్స్ షీట్ అని వస్తుంది కదా, ఇక్కడ మనం ఎన్ని సబ్జెక్టులు రాసామో ఇప్పుడు వరకు ఎన్ని పెట్టారో అవి చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఎగ్జిట్ ఓపెన్ చేశాను. సో ఇది మనకు రెస్పాన్స్ షీటు. దీంట్లో మన డీటెయిల్స్, మన సెంటర్ నేమ్ అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ పైన లింక్ను కాపీ చేసుకోండి, ఇందాక చూశారు కదా, కాపీ అని చెప్పేసి దాన్ని చేసుకోండి. నెక్స్ట్ మన గూగుల్ క్రోమ్లో ఇక్కడ చూడండి, ర్యాంక్ గురూజీ అని టైప్ చేయండి. మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ర్యాంక్ గురూజీ అని ఓపెన్ చేస్తే మనకు దీంట్లో మనకు క్లియర్గా డైరెక్ట్ మార్కులనే చూపిస్తుంది అనమాట, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి అనేది. ఇక్కడ చూడండి, ఆన్సర్కి క్యాల్కులేటర్ అని ఉంది, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆన్సర్కి యూఆర్ఎల్ ఇందాక అక్కడ కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ అని చూపిస్తుంది, అంటే మనం ఎస్సీ, బీసీ, ఓసీ అని చూపిస్తుంది కదా, అక్కడ మనం మీరు ఏ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ అని చెప్పండి. సబ్మిట్ అని చెప్పేస్తే చూడండి మనకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి మన డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, మన నేము, హాల్ టికెట్, ఎగ్జామ్ రాసిన డేటు, సెంటరు, టైమింగ్స్ అన్నీ ఉంటాయి. సో మనం దీంట్లో ఈజీగా చూసుకోవచ్చు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్గా మరియు మెథడ్, కంటెంట్ దేంట్లో ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది అనమాట. సో రెస్పాన్స్ షీట్లో కౌంట్ చేసుకుంటూ చూడడం కంటే ఇది చాలా ఈజీ అనమాట. విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది.